ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. పాన్ ఇండియా హీరోలు సైతం ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాలని చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇండియాలోనే ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన టాప్ 10 సినిమాలేంటి? ఏ హీరో ఎక్కువగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ రాబట్టారు? టాప్ 10లో మన తెలుగు సినిమాలున్నాయనేది చూస్తే తాజాగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ కి కూడా ఇలాంటి హడావిడే చూశాము. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అలా అని రికార్డులు క్రియేట్ చేసింది లేదు. సరే, ఇంతకీ గేమ్ చేంజర్ కి ఎంత గ్రాస్ వచ్చింది? ఆ సినిమా ఎన్నో ప్లేస్లో ఉంది? టాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్ ఏంటి? పుష్ప ద రూల్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప టు ది రూల్ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. భారత్లో డిసెంబర్ 4 సాయంత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఈ చిత్రం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లను వసూలు చేసింది. ఇప్పటివరకు ఇది సుమారు 1900 కోట్లు రాబట్టి. ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఏకంగా ఆస్కార్ కూడా వరించింది. రాజమౌళి రూపొందించిన ఈ మూవీ 2022లో విడుదలైంది. ఫస్ట్ డే ఇది 236 కోట్లు చేసినట్టు టీం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లాంగ్ రన్ లో ఇది 1200 కోట్లు రాబట్టిందని సమాచారం. బాహుబలి 2 ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన మూవీ. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో బాహుబలి 2 ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ నటించిన ఈ మూవీ ఫస్ట్ డే 210 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో ఇది 3వ స్థానంలో నిలిచింది. కల్కి 2898 AD. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో మందున్నారు. ఆయన గతేడాది కల్కి 2898 ADతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ ఫస్ట్ డే 192 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా ఇది 12250 కోట్లు చేసిందని సమాచారం. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపిక, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 186 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. టీం లెక్కల ప్రకారం ఇది 5వ స్థానంలో నిలిచింది. సలార్. ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ఈ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 178 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇది సుమారు 750 కోట్లు రాబట్టింది. దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ కూడా పెరిగింది. గతేడాది ఆయన దేవర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర మూవీ ఫస్ట్ డే 172 కోట్లు రాబట్టిందట. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం టోటల్ గా 500 కోట్లు రాబట్టింది. ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామా 2023 జూన్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మిక్స్ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ గా 140 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా గుంటూరు కారం మొదటి రోజు ఈ సినిమా మిక్స్ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ గా 134 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టింది. సాహో. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీకి సుజీత్ దర్శకుడు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 130 కోట్లు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.